మిత్రులందరికీ నమస్కారం. రాజ్యం అంతిమ యుద్ధం ప్రకటించినప్పుడు సాధారణంగా ప్రజలు కూడా సాయుధులై ఉంటే అంతిమ యుద్ధంలో విజయం ప్రజలది అని మనం ప్రకటించవచ్చు. ఒక నిరాయుధులైనటువంటి ప్రజల మీద ప్రభుత్వం అంతిమ యుద్ధాన్ని ప్రకటించడము అనేటువంటి భాష వాడుతున్నదంటే అది అన్ని రకాల విలువలని, చట్టాలని, రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించినట్టుగానే మనం చూడాలి. అందుకనే చాలా కాలంగా వివిధ పేర్లతో సాగుతున్నటువంటి వేట ఆదివాసీ ప్రాంతాల్లో ఇవాళ చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నాం. యుద్ధం జరుగుతుంది అనేటువంటిది ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం కూడా ప్రకటించినప్పుడు సాధారణంగా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా మరణిస్తుంటారు. సాధారణ ప్రజలు ఉన్నారు అక్కడ, వాళ్ళు నిరాయుధులుగా ఉన్నారు, వాళ్ళ జీవనోపాధులతో వాళ్ళ ఇళ్ల దగ్గర ఉన్నారు అనేటువంటి స్పృహ ప్రభుత్వాలకు ఉన్నప్పుడు డ్రోన్లతో బాంబులు ఇడవడం కానీ, సైనిక బలగాలతో గుడేల మీద దాడులు చేసి దొరికిన వాళ్ళని కాల్చి చంపడం కానీ ఇవి నేరమే అవుతాయి. సాధారణంగా కురుక్షేత్రంలో ఒక పౌరాణిక గాథగా చెప్పుకునేటప్పుడు వాళ్ళైనా ఒక 2-3 నియమాలు పెట్టుకుంటారు. సాయంత్రం 6 తర్వాత, చీకటి పడిన తర్వాత యుద్ధం ఆపేయడం, నిరాయుధులైనటువంటి వాళ్ళని యుద్ధరంగంలో కనపడినా సరే తప్పకుండా ఉండదు, నేరుగా యుద్ధరంగంలో ఎదుటి పక్షాలు సాయుధులై ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని యుద్ధం చేయడం సాధారణ ప్రజలు లేని కాదు. ఇది ఆ కథల్లో మనం చదువుకున్నది. కానీ ఇప్పుడు భారత ఆధునిక రాజ్యంలో కురుక్షేత్రానికి మించినటువంటి పరిస్థితి ఏమిటంటే యుద్ధరంగం మధ్యలో సాధారణ ప్రజలు ఉన్నారు, ఆ సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. అందుకని దీన్ని యుద్ధం ఆడడానికి లేదు. ఇది ఒక రకంగా దురాక్రమణ. రాజ్యం ఒక ప్రత్యామ్నాయ ఆలోచనని దేశమంతా నిషేధిస్తున్నట్టుగానే ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణని ఆ ప్రాంతంలో నిషేధించాలనుకుంటున్నారు, తుడిచిపెట్టాలనుకుంటున్నారు. సాధారణంగా ఈ ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణలో నుంచి ఒక మానవీయ సమాజం ఏర్పడుతుంది అని నమ్మేటువంటి రాజకీయ విశ్వాసం ఆ ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణను కొనసాగించుకునేటువంటి హక్కు దానికి ఉంది. కానీ ప్రజల మీద ప్రజాస్వామిక హక్కులు ఇస్తానని చెప్పినటువంటి రాజ్యానికి తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటువంటి హక్కు లేదు. ఈ గీతని మనం గుర్తించగలిగినప్పుడు మనం మౌనం వేడతాం. సమ ఉజ్జీలైనటువంటి ఇరు పక్షాలు ఒక కుస్తీ పోటీలో ఉంటే మనం ప్రేక్షకులుగా ఉంటాం. సమ ఉజ్జీలు కానటువంటి వాళ్ళు బలహీనమైనటువంటి స్థితిలో కొంత ప్రజలు ఉండే దశలో మన మౌనం రాజ్యానికి బలాన్ని ఇస్తుంది. కానీ ఇవాళ సమాజం మౌనంగా ఉంది. ఈ మౌనం వీడకుండా, ఈ కార్యాచరణలోకి మారకుండా ప్రభుత్వాలు చేసే అన్యాయమైనటువంటి యుద్ధాలని మనం ఆపడం సాధ్యమవుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజ్యం ఒక బూర్జువా రాజ్యాంగ యంత్రాన్ని, బూర్జువా ప్రజాతంత్ర పద్ధతులతో పరిపాలిస్తున్నటువంటి రాజ్యమేమి కాదు. ఇప్పుడున్నటువంటి రాజ్యం ఒక ఫ్యాసిజం వైపు వేగంగా పరుగులు తీస్తున్నటువంటి రాజ్యం. వాళ్ళకి రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద, రాజ్యాంగంలో రాసిన హక్కుల మీద, చట్టాల మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హక్కుల మీద ఎటువంటి గౌరవం లేనటువంటి రాజ్యం. కనీసం బూర్జువా ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీల మీద కూడా, వాళ్ళ హక్కుల మీద కూడా విలువ లేనటువంటి రాజ్యం. అందుకే నేతృత్వానికి, ఫ్యాసిజానికి, బూర్జువా డెమోక్రసీకి మధ్య ఉండేటువంటి ఆ గీత కూడా చెరిగిపోతూ ఫ్యాసిజం వైపు దూసుకుపోతున్న సమయంలో ప్రజల మీద చేస్తున్నటువంటి యుద్ధానికి సంఘీభావాన్ని మనం ఎట్లా కూడగలుగుతాం? ఎవరి నుంచి కూడగలుగుతాం? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న ఖచ్చితంగా ఆదివాసీ ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతారు స్పష్టంగానే, ఎందుకంటే వాళ్ళు యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు కనుక. ఆ ప్రాంతంలో వాళ్ళకి అనివార్యంగా అది జీవనోపాధి, సహజ వనరుల రక్షణ, ప్రాథమిక హక్కుల రక్షణ, వాళ్ళ మనుషులుగా వాళ్ళు అక్కడ గుర్తించి జీవనం గడపడము అనేది వాళ్ళ జీవితంలో భాగం కనుక వాళ్ళు అడుగుతున్నారు. బయట ప్రాంతాల వాళ్ళకి అది జీవన మరణ సమస్య కాదు. అప్పుడు బయట ప్రాంతాలు దానికి అదే స్థాయిలో స్పందిస్తాయా? అదే స్థాయిలో స్పందించాలా? ఈ ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. ఒక జీవన్మరణ పోరాటంలో ఉన్న వాళ్ళలాగానే అందరూ స్పందించాలంటే ఒక ప్రజాస్వామిక స్పృహ సమాజంలో విస్తరించి ఉండడం చాలా ముఖ్యం. హక్కుల స్పృహ సమాజంలో విస్తరించి ఉండడం చాలా ముఖ్యం. నేను పౌరుణ్ణి అనేటువంటి స్పృహ, రాజ్యానికి నా హక్కుని కొల్లగొట్టేటువంటి అధికారం లేదనేటువంటి స్పృహ సమాజం అంతా విస్తరించి ఉండడం చాలా ముఖ్యం. ప్రజలు తమ సమస్యల మీద ప్రలోభాలకు గురి కాకుండా పోరాటాలకు దిగడం అనేటువంటి స్పృహ సమాజం అంతా విస్తరించి ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇవేమీ లేనటువంటి సమాజం, ఇవేమీ లేనటువంటిది, అట్టడుగునున్నటువంటి ప్రజలు వాళ్ళ నిరాశ నిస్పృహలతో కూరకపోయినటువంటి
లేనటువంటి సమాజం, నేను మనిషిని, నేను పౌరుణ్ణి, నాకు హక్కులు ఉన్నాయనేటువంటి ఇంకా గుర్తింపు లేనటువంటి సమాజంలో ఒక యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి సంఘీభావం, ప్రజల ప్రజాస్వామిక స్పృహను పెంచేటువంటి ప్రయత్నాల్లో రాజ్యం అన్ని చోట్ల ఒకే రకంగా వ్యవహరిస్తున్నది. అది చిత్తనూరులో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళ మీద దాడి కావచ్చు, లేదా ఇంకో ప్రాంతంలో ఇంకొక విద్యార్థులు ఎక్కడైనా పోరాడితే వాళ్ళ మీద చేసేటువంటి దాడి కావచ్చు, కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళ మీద చేసేటువంటి దాడి కావచ్చు. అన్ని చోట్ల రాజ్యం కోరుకుంటున్నది, ప్రభుత్వాలు కోరుకుంటున్నది ఈ ప్రజాస్వామిక స్పృహని పెరగకుండా చూడడం, అణిచివేయడం, పౌరులుగా వాళ్ళని గుర్తించేటువంటి బాధ్యతను నిరాకరించడం. అందుకని ఎక్కడికక్కడ ఒక ప్రజాస్వామిక స్పృహ సమాజంలో పెరిగేటువంటి స్థితిలోకి మనం సమాజాన్ని ముందుకు నడిపించగలిగితే ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణ హోమానికి ప్రతిస్పందన సమాజం నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. సాధారణంగా మధ్యతరగతిలో ఉండేటువంటి మేధావి వర్గం, మధ్యతరగతిలో ఉండేటువంటి ఆలోచన శక్తి కలిగినటువంటి కార్యకర్తలు ఇప్పుడు మనం నిందిస్తే స్థితికి చేరారు. మన పుస్తకాలు రాసినా, వ్యాసాలు రాసినా నిందిస్తున్నాం వాళ్ళందరూ ప్రపంచీకరణ సుఖాలను పొంది పడకుర్చి రాజకీయాలకు అలవాటు పడ్డారు, లేదా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళకి సమాజం పట్ల ఏ బాధ్యత లేదని మనం నిందిస్తున్నాం. వాస్తవానికి ప్రపంచీకరణ దుష్ప్రభావాలని గురించి మాట్లాడుకున్నప్పుడు అందరికంటే బాధితులు సాధారణ శ్రామిక ప్రజలైతే, ఆదివాసీలైతే, దళితులైతే, వెనుకబడిన వర్గాలైతే, మైనారిటీలైతే, ఎంతో కొంత ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు ధనిక వర్గాలు, ఆ తర్వాత మధ్యతరగతి. చాలా కాలం పాటు మధ్యతరగతి మేధావర్గం మీద, మధ్యతరగతి భావజాలం మీద ఆధారపడినటువంటి శక్తులు ఉన్నటువంటి ప్రజాస్వామిక ఉద్యమాలు అకస్మాత్తుగా ఆ శక్తుల్ని కోల్పోతే జరిగేటువంటి శూన్యం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ శూన్యాన్ని భర్తీ చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచీకరణ కావచ్చు, కార్పొరేట్ వర్గ దోపిడీ కావచ్చు, వాళ్ళు సృష్టించేటువంటి విధ్వంసం మధ్యతరగతిని కూడా పీడితులుగా భావిస్తున్నది కనుక, వాళ్ళ జీవితాలను కూడా నిరుద్యోగంతోనూ అధిక ధరలతోనూ అతలాకుతలను చేస్తున్నది కనుక, వాళ్ళని కూడా ఒక కార్నర్కి నెట్టి మొత్తం వాళ్ళ వనరులను కూడా కొల్లగొడుతున్నది కనుక వాళ్ళల్లో నుంచే తిరిగి గొంతెత్తే శక్తులు పుడతాయి. అప్పటి వరకు వాళ్ళని నిందించకుండా మనం వాళ్ళని సమీకరించేటువంటి పని ఏమన్నా చేయగలుగుతామా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇవాళ రాజ్యాంగవాదంగా ఈ రాజ్యాంగానికి ఉండేటువంటి పరిమితులను కూడా గుర్తించుకోకుండా అది సర్వస్వంగా భావించే వాళ్ళు ఉండొచ్చు కాదు. కానీ ఇవాల్టి దశ నాలాంటి వాళ్ళు కనీసం మీరు రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కుల్ని అమలు చేసే బాధ్యత మీకుంది. మీరు రాజ్యాంగంలో చెప్పిన ఆదేశిక సూత్రాలని పాటించాల్సిన బాధ్యత మీకుంది. ఆదేశిక సూత్రాలని ప్రాథమిక హక్కులుగా మార్చాల్సినటువంటి బాధ్యత మీకుంది. షెడ్యూల్ 5లో ఆదివాసీలకు ఇచ్చిన హక్కుల్ని, షెడ్యూల్ 6లో ఈశాన్య భారతానికి ఇచ్చినటువంటి హక్కుల్ని, షెడ్యూల్ 7లో రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీకుంది అని గుర్తు చేయాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇది రాజ్యాంగంని యథాతథంగా అదే స్ఫూర్తితో అమలు చేయాలి. ఇప్పుడు లేకపోతే మినిమంగా కూడా ప్రజలకు హక్కులు మిగలవు, వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు అనేటువంటి భయపడేటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకని ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి యుద్ధం దానికదే ఆ నిర్బంధం నుంచి బయటపడలేదు. ప్రజలు విశాల భారతదేశంలో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అన్ని సమూహాలు, అన్ని ప్రజావర్గాలు ఒక ప్రజాస్వామిక ఉద్యమాల వైపు, ఒక హక్కుల ఉద్యమాల వైపు కదలడానికి, కదిలించడానికి మనం సిద్ధపడినప్పుడు ఆ యుద్ధం విస్తరిస్తుంది, బయట ప్రాంతాలకు కూడా వస్తుంది. అప్పుడు కాన్సన్ట్రేటెడ్ గా అక్కడే జరగదు, నష్టాలు ఇంకా ఎక్కువ ఉండవని నేను నమ్ముతున్నాను. బయట ప్రాంతాల ఉద్యమాల మీద దృష్టి లేకుండా చేయడానికే వాడు మతాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. ఒక 20 ఏళ్ల పాటు అస్తిత్వ ఉద్యమాలు ఒక రకమైనటువంటి మనల్ని ఏకాకుల్ని చేస్తే, ఇవాళ అస్తిత్వ ఉద్యమాల్లో నుంచి ఒక ఫ్యాసిజానికి దారితీసే మార్గంలో ఏదైతే మతోన్మాదం ప్రజల నరాల్లోకి ఎక్కించబడుతున్నదో అది ప్రాథమిక హక్కులకు కూడా హామీ ఇచ్చే స్థితి లేకుండా పోయింది.
ఇవాళ ప్రధానమంత్రి నేరుగా ఒక 20 కోట్ల మంది ప్రజల్ని మీరు మా వాళ్ళు కాదు అని స్పష్టంగా చెప్పగలిగేటువంటి స్థితికి చేరుకున్నాడు. ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి కంటే భిన్నంగా సమాజంలో దానికి ఆమోదం ఉంది. సమాజం దాని పట్ల మౌనంగా ఉంది. ఇవాళ ముస్లింలని గోడకు నెడిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితులు, వాతావరణము, ఘటనలు సమాజం భరించగలుగుతుందా అనేది ఒక ప్రశ్న. అయితే ముస్లింల అయిపోయిన తర్వాత సామాజిక న్యాయం మీద దాడి చేస్తే ఈ రాజ్యం దాన్ని కాపాడుకోగలిగినటువంటి శక్తి సామాజిక న్యాయం కోసం గుర్తెత్తుతున్నటువంటి కుల సంఘాలకు ఉందా? ఈ ప్రశ్నలు మనం ఎందుకు అడుక్కోవాలి అంటే, నువ్వు ఉన్న దశ నీ పోరాట రూపాన్ని నిర్ణయిస్తుంది కనుక, నీ ఉన్నటువంటి దశ నీ పోరాట చైతన్యాన్ని నిర్ణయిస్తుంది కనుక, ఆ చైతన్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది కనుక ప్రతి ప్రశ్న చాలా కీలకమైంది అని నేను అనుకుంటున్నాను. నిర్బంధాన్ని ఖండించడం, తెలంగాణలో జరిగిన నిర్బంధాన్ని ఖండించాము, దండకార్యంలో జరిగినటువంటి నిర్బంధాన్ని ఖండించాము. 100 మంది 120 మంది హత్యకు గురైతే మనం ఖండిస్తున్నాం, నిరసన వ్యక్తం చేయడం లేదు, ప్రతిఘటించడం లేదు. ఈ దశకి మనం ఎట్లా వెనక్కి తిప్పుతాము, ఈ బండిని మళ్ళీ మనం వెనక్కి ఎట్లా తిప్పుతాము, ప్రజల వైపు మనం ఎట్లా నడుస్తాము, ప్రజల్ని ఎట్లా కూడగడతాము, ప్రజల్ని ఎట్లా చైతన్యపరుస్తాము, ఫ్యాసిస్టుల్ని ఏకాకుల్ని ఎట్లా చేస్తాము, బూర్జువా ప్రజాస్వామ్య హక్కుల కోసమైనా ఎట్లా పోరాడతాము అనేటువంటి దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ, ఛత్తీస్గఢ్లో ఆదివాసీల మీద జరుగుతున్న యుద్ధాన్ని, మారణ హోమాన్ని ఖండిస్తున్నాం.